అందరికీ నమస్కారం. శ్రీమతి మధిర సుభద్రమ్మ 18వ శతాబ్దంలో వర్ణించినటువంటి ఈ క్రింది పద్యం అందరూ గుర్తించుకొనవలసినది. ఈమెన ఘన పరిచర్యయందు తగు కార్యములందును ధర్మ సంగరంబున శయనించు వేళ్ళను భోజన కాలమునందు నీ క్షమాగుణమున దాసి మంత్రియును కూలియు రంభయు తల్లి ధాత్రిలాగున చరించు భార్య కులగోత్రములెంతయు ఉద్ధరించెదన్. ఈ పద్యం సంస్కృతములో చెప్పబడినటువంటి కార్యేషు దాశే కరణేషు మంత్రి క్షమయా ధరిత్రి అనే దానికి తెలుగు సీతగా చెప్పవలసి ఉంటుంది. కులధర్మపత్ని భర్తకు పరిచర్యలందు దాసీలాగా, గృహకార్యములు నిర్వర్తించుట యందు మంత్రిలాగా, మంచి సలహాలనిస్తూ ధర్మయుద్ధమునందు కూలిలాగా, భర్తతో శయనించువేళ రంభవలే తృప్తిపరచుట, భోజనకాలమున తల్లివలను, క్షమాగుణమున భూదేవతవలను అన్ని విధములా సహకరించి చరించవలనని అట్లు నడిచినచో కులగోత్రములు ఉద్ధరింపబడునని చెప్పబడినది. పర్వతశ్రేష్ఠ పుత్రికా పతి విరోధియన్న పెండ్లాము అత్తను గొన్న తండ్రి పేర్మి మీరిన ముద్దుల పెద్ద బిడ్డ నమించుకతే గదా సుందరాంగీ. ఏక భార్యా ప్రకృతి రచలా చంచలా ద్వితీయ పుత్రో నంగో త్రిభువనజై మన్మథో దుర్నివారః శేషశయ్యాప్యుదధిశయనం వాహనం పన్నగారిః. స్మారం స్మారం స్వగృహచరితం దారుభూతో మురారి. సామాన్యంగా దేవాలయాల్లో విగ్రహాలు శిలలతో గాని లోహముతో గాని చేయబడి ఉంటాయి. కానీ పూరీక్షేత్రములో మాత్రం విగ్రహం కొయ్యతో చేయబడి ఉంటుంది. దీనికి కారణం కవి చమత్కారముగా వర్ణించారు. ఏమని భావం: విష్ణుమూర్తి మొదటి భార్య భూదేవి కదలదు, రెండో భార్య లక్ష్మీదేవి ఒక తావన స్థిరంగా ఉండదు. కొడుకు మన్మథుడు అంగమే లేనివాడు, అందరినీ బాధిస్తూ ఉంటాడు. తన పడక ఏమో పాము చెయ్య, అది బుసకొడుతూ ఉంటుంది. ఆ పాము సముద్రంలో ఉంటుంది, సముద్రమేమో ఎప్పుడు అలలతో అల్లకల్లోలంగా ఉంటుంది. అందుచేత విశ్రాంతి తీసుకునేటువంటి వీలు లేదు. ఎక్కడికైనా పోదామంటే వాహనం గ్రద్ద, పాము కనిపిస్తే చాలు ప్రయాణ దిశ మార్చి దాన్ని చంపి తినే తాక కదలదు. ఈ రకంగా తన కుటుంబంలోని వారి విరుద్ధ ప్రవర్తనలు తలుచుకుంటూ ఏమీ చేయలేని వాడై కొయ్యబారిపోయాడట. అందుచేత పూరిలోని జగన్నాథుని విగ్రహం కొయ్యతో ఉంటుంది అని కవి చమత్కరించారు. జై శ్రీరామచంద్ర భగవాన్ కీ జై. ఓం జయ జగదీశ హరే स्वामी जय जगदीश हरे. भक्तजनों के संकट भक्तजनों के अवगुण क्षण में दूर करे. हरि ओम जय जगदीश हरे. जो ध्यावे फल पावे दुख विनु से मन काम. स्वामी दुख विनु से मन काम. सुख संपत्ति घर आवे, सुख संपत्ति घर आवे. कास्त मिटे तन का. हरि ओम जय जगदीश हरे.
तुम हो एक अगोचर सबके प्राणपति। स्वामी सबके प्राणपति, किसी विधि मिलू दयामय, किसी विधि मिली दयामय, तुमको मैं कुमति। हरि ओम जय जगदीश हरे। तुम हो पूरन परमात्मा, तुम अंतर्यामी। स्वामी तुम अंतर्यामी, पार ब्रह्म परमेश्वर, पार ब्रह्म परमेश्वर, तुम सबके स्वामी। हरि ओम जय जगदीश हरे। मातु पिता तुम मेरे, शरण गहूँ किसकी। स्वामी शरण गहूँ किसकी, अपनी हाथ उठाओ, अपनी प्रेम बढ़ाओ, संत जन की सेवा। हरि ओम जय जगदीश हरि। विषय विकार मिटाओ, पाप हरो देवा। स्वामी पाप हरो देवा, श्रद्धा भक्ति बढ़ाओ, श्रद्धा प्रेम बढ़ाओ, संत जन की सेवा। हरि ओम जय जगदीश हरि। ओम जय जगदीश हरे। स्वामी जय जगदीश हरे। भक्त जनों के संकट, भक्त जनों के अवगुण, क्षण में दूर करे। हरि ओम जय जगदीश हरे। ओम श्रीमन्नारायण की जय। जय श्री रामचंद्र भगवान की जय। సర్వకాల సర్వావస్థలందును సదా సద్బుద్ధిని, సదా ఆనందాన్ని, సదా ఆరోగ్యాన్ని, సదా విజయాన్ని ప్రసాదించాలని ఆ జగన్మాతని ప్రార్థిస్తూ ముగిస్తాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై హనుమాన్.